name is Nandamuri Balaya. చిన్నప్పుడు అంతా మేము స్కూల్స్ చెప్తూ ఉండేవాళ్ళం బాలయ్య బాలయ్య గుండెలో గులయ్య అని. సాంగ్ బయటికి వదిలాక యూట్యూబ్లో రెస్పాన్స్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? యాజ్ అ ఫస్ట్ టైమర్ నాకు తెలుగు ఇండస్ట్రీలో, అండ్ దట్ టు బాలయ్య గారు అంటే హీస్ బాలయ్య సార్ సాంగ్ అంటే అసలు అది చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. అండ్ దట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ కానివ్వండి, అండ్ అతనికి ఏదైతే లిరిక్ ఉంటుందో డెఫినేషన్ ప్రతిదీ కానివ్వండి, అది మ్యాచ్ అయ్యేది. His name became a slogan for all of us. As Jai Balaya. ఈ సాంగ్ లో ఒక లైన్ కూడా ఉంది, మన అనంతపురం జగన్ గారు అన్నారు, ఓకే, హీ డజంట్ కేర్. అండ్ మీరు ఆయన్ని అభిమానించడానికి గల రీజన్ ఏంటి? ఈజ్ జెన్యూనిటీ. లైక్ ఇఫ్ ఇన్ కేస్ సార్కి కోపం వచ్చిందంటే ఆన్ స్పాట్ కోపం తీర్చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ప్రేమ వచ్చిందంటే ఆయన చూపించేంత ప్రేమ ఏది ఉండదు అనమాట. యా, హిస్ యాక్టింగ్, హిస్ జెన్యూనిటీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ హీ రెస్పెక్ట్స్ ఉమెన్. బాలయ్యని మీ ముగ్గురులో ఎప్పుడైనా ఎవరైనా కలిసారా? మీట్ అవ్వాలని చాలా ఉంది నాకు, యాజ్ అ చిన్నప్పటి నుంచి ఫ్యాన్గా. సో కలిసి ఆయనతో మాట్లాడి ఫొటోస్ దిగి, సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంది. అండ్ ఇందాక నుంచి నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, మీ సాంగ్ కోసం మీ ఇద్దరు కలిసి పాడితే వినాలి అని. His name is Nandamuri Balaya. His nature is like that of Bhola Shivaya. He is the true legend. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. నార్మల్గా బాలయ్యని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా ఆయనని ఇష్టపడని వాళ్ళు, ఆయనగా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనం చాలా షోస్లో చూసాము, ఆయన ఎంత హ్యాపీ పర్సన్ అంటే చాలా చిల్ ఉంటారు. ఆయన ఒక పొలిటీషియన్ లీడర్ అయ్యి ఉండి కూడా అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో ఆయన కలిసిపోతారు. అందుకే ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఎక్కువ కదా. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కానీ బోళా బాలయ్య అని ఒక సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది. సో ఈ సాంగ్ ఎస్పెషలీ జెన్జీ కిడ్స్ కోసం తీసినట్టుగా ఉందన్నమాట. సో ప్రజెంట్ ఆ సాంగ్ వెనుక చాలామంది వర్క్ చేశారు. సో ఆ సాంగ్కి వర్క్ చేసినటువంటి టీం ప్రజెంట్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా ఉంది, అండ్ మిమ్మల్ని ఇలా కలవడం ఐమ్ సో హ్యాపీ. ఆ సాంగ్ విన్నాము, నిజంగా సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ అసలు మీరు దీంట్లో ఎవరు సింగరు, ఎవరు రైటరు? సో ప్లీజ్ మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? సార్ మీరు చెప్పండి. నా పేరు దివాకర్ రమలేనండి. ఓకే, నేను ఈ సాంగ్ లిరిక్స్ రాశాను అనమాట. అండ్ మీరు? నమస్కారం అండి, నా పేరు రుచిరా వైద్య. సో నేను ఈ భోలా బాలయ్య సాంగ్కి సింగర్ అండ్ ర్యాపర్ని. ఐఎమ్ ఎ లిరిసిస్ట్. ఓకే, అండ్ మీరు? నమస్కారం, నా పేరు అఫ్సర్. ఈ బోలా బాలయ్య సాంగ్కి నేను సింగర్గా వర్క్ చేశాను అనమాట దీంట్లో. ఓకే ఓకే, టోటల్ ఎంతమంది సింగర్స్? టోటల్ Three members. త్రీ మెంబర్స్. మెంబర్స్. వన్ ఈజ్ కరీముల్లా. ఓకే ఓకే. సాంగ్ బయటికి వదిలాక యూట్యూబ్లో రెస్పాన్స్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసాము, బట్ యాజ్ అ ఫస్ట్ టైమర్ నాకు తెలుగు ఇండస్ట్రీలో, అండ్ దట్ టు బాలయ్య గారు అంటే హీస్ పవర్ హౌస్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఆయనకి పాట పాడడం అంటే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎలా వచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ సాంగ్కి? నేను ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో ఒక 2-3 సాంగ్స్ పాడాను. సో అలాగా ఒక మూవీకి కరీముల్లా గారు కూడా పాడారు విజయ్ ప్రకాష్ సార్తో. సో ఆ మూవీ ద్వారా, షుగర్ ఫ్యాక్టరీ అనే మూవీ ద్వారా పరిచయం అయ్యారు కరీముల్లా గారు. సో అలాగా తెలుగులో కూడా కొంచెం ఆపర్చునిటీస్ కావాలి, వెతుకుతున్నాను అంటే కరీముల్లా గారు మైండ్లో పెట్టుకున్నారు, ఓకే ఏదో ఒకటి ఆపర్చునిటీ వస్తే పక్కా ఖచ్చితంగా చెప్తాను అని. అలాగా మన ఎన్వికే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ జగన్ గారు కరీముల్లా సార్తో మాట్లాడారు, ఇలా సాంగ్ ఉంది, బాలయ్య గారికి బర్త్డే సెలబ్రేషన్కి సాంగ్ చేస్తున్నాము, సో ఒకరు సింగర్ కావాలి అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ 6 monthsగా. సో కరీముల్లా గారు ఒక సాంగ్ పంపించారు, ఒక బిట్ పాడేసి పంపివ్వమని చెప్పారు. నేను బిట్ పాడేసి పంపించాను, అండ్ జగన్ గారికి చాలా నచ్చింది, అండ్ తిననే పిలవండి అని చెప్పి అన్నారు. సో నేను యాక్చువల్లీ బార్న్ ఇన్ హైదరాబాద్ బట్ సెటిల్డ్ ఇప్పుడు ఇన్ బెంగళూరు. సో ఐ ట్రావెల్డ్ ఫ్రమ్ బెంగళూరు జస్ట్ ఫర్ దిస్ సాంగ్, అండ్ యాజ్ అ బాలయ్య ఫ్యాన్ యాజ్ వెల్.
అండ్ వచ్చి అండ్ సాంగ్ పాడాను అండ్ దట్స్ హౌ ఐ గాట్ ద ఆపర్చునిటీ. అండ్ నేను ఇంకా నమ్మలేదు, ఓకే. ఆర్ యూ సీరియస్, నాకు నిజంగా ఈ సాంగ్ వస్తుందా, ఇచ్చారా, ఐమ్ ఐ గోయింగ్ టు సింగ్ దిస్ సాంగ్ అని చెప్పి షాక్లో ఉన్నాను అప్పుడు కూడా, అండ్ ఇప్పుడు కూడా షాక్లో ఉన్నాను. సో దిస్ ఇస్ హౌ ఐ ఒకసారి గెలుకోండి గట్టిగా. ఎవరైనా గెలండి. యాక్చువల్లీ ఇప్పుడు అదే చేశారు. సో ఆ రెస్పాన్స్ చూస్తూనే ఐ వాజ్ లైక్ బ్లోన్ అవుట్. సో బట్ నిజంగా సాంగ్ బయటికి వచ్చాక దాని కింద కమెంట్స్ చూస్తుంటే కూడా వినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక ప్రైవేట్ సాంగ్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడము, ఇంత మంచి కమెంట్స్ రావడము, ఆడియన్స్లో ఇంత మంచి అప్లాజ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. Yes, exactly. యా, అండ్ హ్యాపీ ఫర్ యూ. అండ్ సార్ మీరు అండ్ జగన్ గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బాలయ్య గారికి సంబంధించిన ఏ చిన్న ఈవెంట్లో అయినా అలా అన్నీ అట్లా మేనేజ్ చేసేస్తారు అనమాట. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ గై. మాకు తెలుసు, కొన్ని ఇయర్స్ నుంచి మేము ఆయన చూస్తున్నాం ఐఎమ్ ఇక్కడ. సో హ్యాపీ ఆయన నన్ను ట్రస్ట్ చేసి ఈ ఆపర్చునిటీ ఇచ్చాను, బికాస్ దిస్ ఈస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఇది నార్మల్ సాంగ్గా లేదు, ఒక మూవీ సాంగ్లా ఎస్ ఎస్ అవును. అండ్ ఆ లెవెల్లో చేశారు కాబట్టి ఐ వాస్ రియలీ నర్వస్. బట్ ఆయన నా పైన అంత నమ్మకం పెట్టుకున్నందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ కరీముల్లా గారికి కూడా థ్యాంక్స్, బికాస్ నన్ను నమ్మినందుకు అండ్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. అంటే నార్మల్గా ఏవో చిన్న చిన్న లిరిక్స్ అంటే పాడి మేనేజ్ చేయొచ్చు అని, అది ఒక సైడ్ మీరు ర్యాప్ మేనేజ్ చేశారు, ఆ ఇంగ్లీష్ లిరిక్స్ మేనేజ్ చేయడము, ఇట్స్ వెరీ టఫ్ కదా. ఓకే ఓకే, మీతో ఖచ్చితంగా లిరిక్స్ పాడిస్తాను. అండ్ మీకు ఎలా వచ్చిందండి దీంట్లో లిరిక్ రైటర్గా ఆపర్చునిటీ ఎలా వచ్చింది? జగన్ గారు మీకు ముందు నుంచి తెలుసా? అవునండి, తన రిలేటివ్ అవుతాను నాకు. నేను మామూలుగా లిరిక్స్ రాస్తుంటానండి, నాకు రాయడం బాగా ఇష్టము. ఓకే. ఇంతకుముందు వర్క్ చేశారా వేరే సాంగ్స్కి? ఒక మ్యూజిక్ స్టూడియో అని చెప్పేసి దాని మీద నేను ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం సాంగ్స్ రాయాలని చెప్పేసి నేను రాస్తూ ఉంటాను. తెలుగు, ఇంగ్లీషు రాస్తుంటాను. సో నాకు బాలయ్య గారి మీద సాంగ్ రాయాలి అనేది అనిపించింది ఒకసారి. అది ఒక సాంగ్ లా కాకుండా ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ అథెంటిక్ బీయింగ్, మనం ఏమైతే ఫీల్ అవుతామో, ఏమైతే చూస్తామో అనేది అంత జెన్యున్గా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాం. అదే నేను అనుకున్నా. సో అనుకున్నప్పుడు కొన్ని వర్షన్స్ రాసుకున్నాను నేను. బట్ సినిమాటిక్ గానో లేకపోతే హీరోయిక్ గానో ఏదో జనరల్గా ఫ్యాన్ బేస్ సాంగ్ కాకుండా ఏదైనా రాయాలని నేను రాయడం ఇంగ్లీష్ రాసుకున్నాను నేను వర్షన్స్. అది తెలుసుకోవాలి అంటే కొంచెం పర్సన్ని మనం ఆల్ ఫ్యాన్స్ మనం చిన్నప్పటి నుంచి బాలయ్య గారిని స్క్రీన్ మీద చూస్తాము, న్యూస్లో చూస్తాం, మీడియాలో చూస్తాం. బట్ ఇన్ పర్సన్ మనం ఎప్పుడు కలవలేదు. వీ డోంట్ నో ద పర్సన్ హౌ ఇట్. సో నేను అప్పుడు మా బావగారు జగన్ గారి దగ్గరికి వెళ్తే కొన్ని వర్షన్స్ తీసుకున్నాను. మీరేమైనా ఇన్పుట్ చేశారు అంటే తను చాలా బాగుంది, బట్ యూనిట్ టు మేక్ ఇట్ అవుట్ మోర్ రిఫైనింగ్ అని చెప్పేసి అనుకుని తను ఇచ్చిన సజెషన్స్, తను ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకునేసి మేము రెగ్యులర్గా కరెక్షన్స్ చేసుకుంటూ చేసేవాళ్ళము. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ ద ఫైనల్ వర్షన్. ఆ తర్వాత ఫైనల్ వర్షన్ వచ్చిన తర్వాత వన్స్ వీ ఫీల్ ఓకే దిస్ ఇస్ వాట్ ద ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏమంటే, ఇంగ్లీష్లో రాయాలని ఇంటెన్షన్గా రాయలేదు మేము. అలా అని ఇప్పుడు తెలుగులో ఎందుకు రాయకూడదు, తెలుగులో రాసుకోవచ్చు కదా అనేది ఇవన్నిటితో సంబంధం లేకుండా నాకు ఆలోచనలీ స్పాంటేనియస్లీ ఐ జస్ట్ గాట్ ద కోరస్ ఇన్ ద ఇంగ్లీష్. ఓకే ఓకే. సో బేసికల్గా నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండి నేను మిగతా పాటలు రాస్తూ అలా రాశాను అనమాట. తర్వాత ఇలా చేసి కాకపోతే ఈ సాంగ్ ఏది కూడా జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ ఫర్ ద బర్త్డే ఇట్ సెల్ఫ్ అనో, ఒక డేకో, లేకపోతే జస్ట్ ఒక మూవీ స్టార్ గానో, లేకపోతే ఒక హీరో ఇక అది ఉంటుంది కదా, మనం హీరోని ప్రైజ్ చేస్తూ భజన చేస్తూ అట్లా కాకుండా ఇట్ షుడ్ యాక్చువల్లీ కన్వే ఎగ్జాక్ట్లీ ద బీయింగ్నెస్ ఆఫ్ ద బాలయ్య గారు. అందుకని తన గుణగణాలు, తన గురించి చెప్పాలనుకున్నది మంచిగా చెప్పాలని చెప్తాను. మాకు మేము ఫీల్ అయింది మేము చెప్తాం. ఓకే ఓకే. అండ్ మీకు ఎలా వచ్చిందండి ఈ ఆపర్చునిటీ? నాకు ఆపర్చునిటీ వచ్చేసి ఫ్రమ్ కరీముల్లా దగ్గర నుంచి వచ్చిందనమాట. కరీముల్లా సార్ ఈజ్ లైక్ ఫస్ట్ నేను పరిచయం అయింది అతనికి 2022లో పరిచయం అయింది అనమాట. సో అక్కడ నుంచి లైక్ ఐ యూస్ టు సింగ్ సమ్ ఆఫ్ ద లైక్ కవర్ సాంగ్స్ అండ్ ఇలాంటివి నేను పాడేవాడిని అనమాట. సో ప్రైవేట్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. ఎస్. మీరు యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు, బట్ మీరు born in Hyderabad but settled in Bangalore. మీరు మాది అనంతపురం. ఓకే ఓకే. కర్నూల్ అనమాట. సో కరీముల్లా ఈజ్ ఆల్సో ఫ్రమ్ కర్నూల్ ఓన్లీ. సో ఒకసారి నాకు అలా పరిచయం అయ్యారు ఒక స్టూడియోలో వెన్ ఐఎమ్ కవరింగ్ ద సాంగ్ అనమాట. సో ఆ టైంలో పరిచయం ఒక ఫ్రెండ్షిప్ బాండ్లా మారింది.
దాని తర్వాత హీ యూస్ టు లైక్ మీ మోర్ అనమాట. లైక్ హీ ఆల్వేస్ సేస్ మీ లైక్ ఇఫ్ ఐ గెట్ ఎనీ ఆపర్చునిటీస్ ఐ విల్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ యూ ఇన్ ఏ టీఎఫ్ఐ అనమాట, టాలీవుడ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ ఐ విల్ ట్రై ఫర్ ఇట్. అండ్ సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ టైమ్ అనమాట. సో రీసెంట్గా ఒక నాకు బిఫోర్ దాట్ I used to sing with him also. Like I have given some of private song chorus also with Karimullah Annavi. Nice. And later he has, once he called me like 15 days back or 20 days back, he has called me. Like he said like, now this time we are going to be a very big project going to do. So in this project I want to introduce you for the Tollywood industry. So our Anantapuram Jagananna is there. Like sir unnaru. So ఒకసారి మీరు వచ్చి సార్తో ఒకసారి మాట్లాడండి, ఒకసారి మీకు లైన్ ఇస్తాను, ఒకసారి చూడండి, సార్తో ఒకసారి నచ్చిందంటే వీ కెన్. లైక్ నాకు అప్పుడు ఆ టైంలో అనిపించింది లైక్ బాలయ్య సార్ సాంగ్ అంటే అసలు అది చేయాలంటే ఒక గట్స్ ఉండాలి. అండ్ దట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ కానివ్వండి, అండ్ అతనికి ఏదైతే లిరిక్ ఉంటుందో డెఫినేషన్ ప్రతిదీ కానివ్వండి, అది మ్యాచ్ అయ్యేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఎలా లైక్ చేస్తారంటే అతనికి ఆరా, అతనికి ఒక ఆరా ఉంటుంది అనమాట సార్కి. సో అలాంటి ఆరాని మ్యాచ్ చేయడానికి ఎన్బికే హ్యాండ్స్ ఫౌండర్ మన అనంతపురం జగనన్న గారు దానికి ఏదైతే దానికి కష్టపడ్డారో ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ యునానిమస్ అనమాట. అదే లైక్ లిటరల్లీ ఫ్రమ్ లాస్ట్ ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ అయిందో మా మమ్మీ, మా అన్న, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ when they are seeing my name in the singers list. And when continuously my mom is watching continuously that song. Like this is my my son has sing these songs and she's sharing with my relatives and these all the things అనమాట. బాలయ్య గారు ఎంత పెద్ద పొలిటీషియన్, ఎంత పెద్ద హీరో అన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ సాంగ్ లో ఒక లైన్ కూడా ఉంది, మన అనంతపురం జగన్ గారు అన్నారు, హీ డజంట్ కేర్. మన బాలయ్య గారు డజంట్ కేర్, ఎన్ని ట్రోల్స్ వచ్చినా కానీ హీ డజంట్ కేర్. సో ఫస్ట్ ఐ వాంట్ టు నో, మీకు బాలయ్య ఎందుకు మీకు అంత ఇష్టము అండ్ మీరు ఆయన్ని అభిమానించడానికి గల రీజన్ ఏంటి? జెన్యూనిటీ. లైక్ ఇఫ్ ఇన్ కేస్ సార్కి కోపం వచ్చిందంటే ఆన్ స్పాట్ కోపం తీర్చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ప్రేమ వచ్చిందంటే ఆయన చూపించేంత ప్రేమ ఏది ఉండదు అనమాట. అతను ఎలా అంటే లైక్ కృష్ణుడిలా, చిన్ని కృష్ణుడిలా మారిపోతారనమాట. హీ ఆల్రెడీ డిడ్ దట్ రోల్ ఆల్సో ఫర్ యాజ్ ఎ కృష్ణ. సో లైక్ అదనమాట ప్యూరిటీ. ఆయన చేసిన సినిమాలు చూస్తూ ఉంటారు? ఆయన చేసిన సినిమాల్లో బాగా నచ్చింది నాకు అఖండ అండి. లైక్ బికాజ్ ఆఫ్ దట్ మ్యూజిక్ అండ్ ఫ్యాన్ అయింది సింహ నుంచి. చిన్నప్పుడు అంతా మేము స్కూల్స్ లో చెప్తూ ఉండేవాళ్ళం, బాలయ్య బాలయ్య గుండెలో గుల్లయ్య అని చాలా అలా అనేవాళ్ళము. అండ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు ఇస్ ద బెస్ట్ అని చెప్పి అండ్ డైలాగ్స్ చెప్పేవాళ్ళము. అండ్ మీకు బాలయ్య గారిని అభిమానించడానికి వాట్ ఈస్ ద రీజన్? హిస్ యాక్టింగ్, హిస్ జెన్యూనిటీ అండ్ ఆయన హెల్ప్ చేస్తారు. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కిడ్స్కి కానీ, ఆర్ హీ రెస్పెక్ట్స్ ఉమెన్. అండ్ యాజ్ ఐ సెడ్ కిడ్స్ దగ్గర కూడా, పిల్లల దగ్గర చాలా జెన్యూన్గా ఉంటారు. అండ్ ఆయన చేసిన హెల్ప్కి, అది స్కూలా, కాలేజా, ఆఫీసా, డోంట్ కేర్. అంతే. బాలయ్య బాబు సార్ మూవీ వస్తుంది అంతే, చూడాల్సిందే ఫస్ట్ డే ఫస్ట్ షో. సో అప్పటి నుంచి ఫ్యాన్. అంత ఆయన సాంగ్స్లో గ్రేస్, ఆ పవర్ అన్మ్యాచబుల్. అవును. సో అండ్ మీరు సార్ని అభిమానించడానికి గల రీజన్ అంటే చిన్నప్పటి నుంచి అందరి సినిమాలు చూసేవాళ్ళం. ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ లాగా ఆ బాలయ్య అంటే నాకు పిచ్చి, అది ఇదని ఒక ఫ్యాన్ లాగా సినిమా చూడడం అని కాకుండా మామూలుగా చూస్తుంటాం కదా అన్ని సినిమాలు చూసేవాళ్ళము. ఊహ తెలిసి కొద్దిగా హై స్కూల్లో. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ సినిమాల్లో చూసినప్పుడు చాలా లవ్ చేసేవాడిని. అది ఏదో ఇవన్నీ కాదు, చిన్నప్పటి నుంచి మనము అనసూయం గారు అల్లుడు కానీ, ముద్దుల మావయ్య కానీ, ఇట్లాంటివి రకరకాలుగా ఉంటాయి కదా, నారాయణ ఇప్పుడు నా భైరవదీప్, ఇలాంటివన్నీ చూసినప్పుడు. ప్లస్ బేసికల్గా నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. మా ఫ్యామిలీ అందరికీ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు. నేను చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్స్ మూవీస్ నాకు అది బాగా ఇష్టం. నేను అది ఎన్టీఆర్ గారిని అడ్మైర్ చేస్తూ చూడడం వల్ల నాకు తెలియకుండా తనలో ఉన్న దీని రిఫ్లెక్షన్స్ ఏదైతే ఉంటాయో సార్లో, బాలయ్య గారిలో, అది నాకు బాగా నచ్చుతాయి. ఏం చేయను ఉన్నారు, ఏం చేయకుండా ఉండడమే కదా మెడిటేషన్ ఉన్నారు. నాకు అది సడన్లీ ఒక థ్రిల్ ఇచ్చింది అనమాట, చాలా జరికిచ్చింది నాకు. అరే ఇంత నాలెడ్జబుల్ విజ్డమ్ అనేది ఉంది, అట్ ద సేమ్ టైం అంతే ఇన్నోసెన్స్ ఉంది, అంతే వైడ్నెస్ ఉంది, మొత్తం ఆరా అనేది అన్నీ కూడా ఉంది. అప్పటి నుంచి నేను బాగా అడ్మైర్ చేసేవాడిని. ఈ పాటలు ఏదైతే రాశానో ప్రతిదీ కూడా అదేదో వర్డ్స్ కోసమో పాట కోసమో కాకుండా ఇట్ కేమ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ విట్నెస్డ్ ఇన్ హిమ్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు బాలయ్య గారు పాలిటిక్స్లో కూడా ఉన్నారు. అండ్ మీ విజన్లో ఆయన పాలిటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి
ఆయన పాలిటిక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను అంత పెద్ద పెద్ద మాట్లాడడం తెలియదు. ఓకే. ఐ విష్ వాట్ ఎవర్ ద రోల్ హీఈస్ ప్లేయింగ్ యాజ్ పర్ హిస్ హార్ట్ సేయింగ్, తన హార్ట్కి అది ఫీల్ అయితే తను చేస్తున్నారు. ఐ విష్ దట్ ఆల్వేస్ సీ హిమ్ యాజ్ ద బెస్ట్ యాజ్ హీఈస్ ఆల్వేస్ ఇన్ ద బీయింగ్ ద బెస్ట్. థర్డ్ టైం కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ ఆయన పొజిషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ టైం కూడా అఫ్ కోర్స్ ఆయన వస్తారని అందరికీ బలంగా 100% నమ్మకం ఉంది. యా. అండ్ ఇందాక నుంచి నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, మీ సాంగ్ కోసం మీ ఇద్దరు కలిసి పాడితే వినాలి అని. యా, కెన్ యూ ప్లీజ్? యా. 1 2 3 start. His name is Nandamuri Balaya. His nature is like that of Bhola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride Taraka Ramaya. We all call him a Muddula Mavaya. His name became a slogan for all of us as Jai Balaya. His name became a slogan for all of us as Jai Balaya. Being born with a golden spoon, he looks like a simple common man. He speaks out exactly what is in his heart. He shows his true self without pretension. He's a mirror full of etiquettes and his well-wishers. He looks like a lion. His heart is devoted to the divine. His stature in life says he is a true legend. ఆ లిరిక్స్ అని ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అసలు? ఐ మీన్ అంటే అది ప్రాక్టీస్ త్రూ వస్తుంది. బట్ ఎంత టైం పట్టింది సాంగ్ రికార్డింగ్ మొత్తం? 2 hours. 2 hours. Just 2 hours. 2 hours లో అయిపోయింది. మిగతా 3 hours అంతా మేమంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అక్కడ. సో ఇట్ టుక్ 2 hours. ఓకే ఓకే. బట్ ర్యాప్ ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. బట్ ఓవరాల్లో కూడా మీ ఇంగ్లీష్ లిరిక్సే సాంగ్లో హైలైట్ కాబట్టి అవన్నీ మీరు ఓన్ చేసుకొని ఇంత ఫ్లూయెంట్గా పాడడానికి ఎంత టైం పట్టింది? లేదు, నేను జనరల్గా వెస్ట్రన్ సాంగ్స్ ఎక్కువ వింటాను. లైక్ చిన్నప్పటి నుంచి అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్, ఎస్పెషలీ ఇంగ్లీష్ ఎక్కువ వినేదాన్ని. ఓకే. సో చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నారు, లైక్ అరియానా గ్రాండే వాళ్ళు. కేపాప్ ఎక్కువ వింటాను. సో కేపాప్ ద్వారా ఇంకొంచెం ర్యాప్లోకి దిగాను కేపాప్ సాంగ్స్ ద్వారా. సో అక్కడ అలా ర్యాప్ నేర్చుకొని ఐ డెంట్ నో మై సెల్ఫ్ దట్ ఐ కెన్ ర్యాప్. సో నేను ఓన్లీ సింగింగ్ చేసేదాన్ని. కేపాప్లో ఇంట్రడ్యూస్ అయ్యాక ఒక 10 years బ్యాక్ అలా ఇంగ్లీష్ ర్యాప్ వస్తూ వస్తూ అలా స్టార్ట్ చేశాను నేర్చుకోవడానికి. చాలా కష్టం అంటే వినడానికి కష్టంగా ఉంది, పాడేటప్పుడు ఎట్లా ఉండదు వెళ్ళదు అని. నార్మల్ అంటే అలవాటే. సో అన్ని ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్, కొరియన్ ర్యాప్ సాంగ్స్ పాడి పాడి కొంచెం క్యాచ్ చేసిస్తాను ఇంగ్లీష్ సాంగ్స్ అంతా. ఓకే ఓకే, నైస్. బాలయ్య మీ ముగ్గురులో ఎప్పుడైనా ఎవరైనా కలిసారా? ఐ హోప్ వన్ డే. ఎందుకు మన జగన్ సార్ ఉన్నారు కదా, మీట్ అవ్వాలని చాలా ఉంది నాకు. యాజ్ అ చిన్నప్పటి నుంచి ఫ్యాన్గా. సో కలిసి ఆయనతో మాట్లాడి ఫొటోస్ దిగి, సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంది. హోప్ఫుల్లీ వన్ డే జగన్ గారు ఓకే మేబీ ఖచ్చితంగా జగన్ సార్ ద్వారా ఈ సాంగ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఆ రోజు మీకు దగ్గరలోనే ఉంది. బాలయ్య సార్, ఇఫ్ యు వాచింగ్ దిస్, వి లవ్ యూ. అండ్ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేశారు కదా. అండ్ బోయపాటి గారు వచ్చారు. అంటే అసలు ఈ సాంగ్ విన్నాక వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆసమ్. ఒకటే, హీ వాస్ రియలీ హ్యాపీ. ఆయనను హ్యాపీని చూసి మేము హ్యాపీ అయ్యాము. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బోయపాటి శ్రీను గారు వస్తున్నారంటేనే ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, అంత పెద్ద డైరెక్టర్ వస్తున్నారు. అండ్ హీ హాస్ డన్ మెనీ మూవీస్ విత్ బాలయ్య సార్ కదా. సో ఐ వాజ్ షాక్. అసలు ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. అండ్ ఆ మూమెంట్లో ఆయన ఏ మినిట్ అయినా చాలా బాగుంది, వస్తామన్నారు. వీఆర్ లైక్ ఫైనలీ మేము ఎంత హార్డ్ వర్క్ చేసామో, సో వీ గాట్ దట్ ఫీడ్బ్యాక్ అని చెప్పి. అవును, అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మనం మన హార్డ్ వర్క్ అంతా మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం. ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆ మూమెంట్కి. సో వీఆర్ ఆల్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఆ టైం. ఓకే. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ని ఎవరినైనా కలిసి మీరు అడగడం కానీ, లేకపోతే వాళ్ళు మీతో ఈ సాంగ్ గురించి చెప్పడం కానీ అట్లా ఏమైనా ఉన్నాయా మీకు మూమెంట్స్? అంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది కమెంట్స్ చేశారు. అంటే జస్ట్ ఒక పోస్ట్ చేశాను, ఆ పోస్ట్కి
చాలామంది కమెంట్స్ చేశారు. సో చాలా బాగుంది సాంగ్ అండ్ బాలయ్య ఫ్యాన్స్ అని చెప్పి. సో బట్ బిగ్గెస్ట్ బాలయ్య ఫ్యాన్ మన జగన్ గారి నుంచి ఆ కాంప్లిమెంట్, ఆ ట్రస్ట్ వచ్చింది. అవునవును. ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో అండ్ జగన్ గారితో మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా ఈ సాంగ్ జర్నీలో? అన్నీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని స్వీట్ మెమరీస్. ద అమౌంట్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఇది ఎంజాయ్ చేసాము హార్ట్ఫుల్గా. అందరు ఆయన అంత కష్టపడ్డారు సాంగ్ కోసము. అండ్ ఎవ్రీ మూమెంట్ టెన్షన్ కాకుండా లైక్ లిటరలీ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. బికాస్ హీఈస్ అంటే తన లవ్ హీ షోయింగ్ ఇట్ టు బాలయ్య సార్. సో ఆ ప్రెషర్ ఉంటుంది, బట్ అది మొత్తం ఒక ఎంజాయ్ మెమరబుల్ మూమెంట్గా చేసాము. ప్రెషరే లేదు, టేక్ యువర్ టైం, ఎంజాయ్ చేసుకుంటూ కామ్ మైండ్లో, పీస్ఫుల్ మైండ్లో అంతా. అసలు ఆయన ఫ్యామిలీని ఎంత అభిమానిస్తారో అంతకంటే ఎక్కువ బాలయ్య గారిని అభిమానిస్తారనేది అది నాకు బాగా అర్థమైంది. మీరేం చెప్తారు మీ బావగారుగా? అలా ఏం లేదు, నేను తనలో చూసింది ఏంటంటే అంత డెడికేషన్, అంత డివోషన్ అన్నీ కూడా నేను తనతో ఒకసారి విన్నాను. బాలయ్య గారు డెడికేషన్, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్ అనే 4 చాలా ప్రిన్సిపల్స్ అని చెప్పేసి బాలయ్య గారు చాలా ప్రిఫర్ చేశారు. తన లైఫ్లోనూ తన చుట్టూ ఎవరన్నా ఉన్నా అట్లున్నారు. నేను తనలో ఎప్పుడు నేను అది గమనిస్తుంటాను. నాతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి చిన్న దాంట్లోనూ కేరింగ్ తీసుకోవడము, చెప్పడము, అది అన్ని రకాలుగా వాట్ ఎవర్ ది డిస్కస్ వేరే. అతను చేసే పని కూడా త్రికరణ శుద్ధిగా చేయడం నాకు బాగా నచ్చుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే త్రికరణ శుద్ధి ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది, ప్లస్ ఎక్కడ కూడా ఒక మైండ్ కాకుండా హార్ట్ నుంచి ఫంక్షన్ చేస్తారు. అది బాగా నచ్చుతుంది. అండ్ మీ అందరూ కూడా త్వరలోనే బాలయ్యని కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికంటే ముందు లాస్ట్లో నాట్ ద లాస్ట్, ఈ పాట రిలీజ్ మూమెంట్కి ఈవెంట్కి బోయపాటి గారు రావడం, ఇంకా వేరే ప్రొడ్యూసర్స్ రావడం, ఇంకా మిగతా గెస్ట్లు రావడం, రచ రవి గారు రావడం, వీళ్ళందరూ వచ్చి చేసి లాంచ్ చేసి దీన్ని ఇంతగా గ్రాండ్గా జరిగినట్టు చేయడము. ప్లస్ ప్రతి ఒక్కరు బాలయ్య ఫ్యాన్స్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరిస్తున్నారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. దీనికంటే ఇంకా దీంట్లో సింగర్స్ కరీముల్లా గారు కానీ చాలా అద్భుతంగా పాడారు. కరీముల్లా గారు అంటే నాకు తను పాడింది వింటే చాలా బాగుంటుంది. జై బాలయ్య సాంగ్స్ నుంచి మరి ఆవిడ రిచిరా గారు కానీ అతను కానీ వీళ్ళు పాడింది కానీ, దీనికి డైరెక్ట్ చేసిన శివాజీ అనేవాళ్ళు కానీ, లేకపోతే కంపోజ్ చేసిన డ్యాన్స్ కొరియర్ కంపోజ్ చేసిన తను కానీ, అప్పుడు ఈవెంట్లో ఒక సాంగ్ చేసి దాంట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరు తప్పున చెప్పిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ బాలయ్య గారికి 66th హ్యాపీ బర్త్డే. ఓకే. అండ్ అట్లాగే మీ సాంగ్ 1 million, 10 million, 100 millionకి వెళ్ళిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. Thank you so much.